ఏదైతే శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి తాలూకా ప్రసాదం కల్తీ జరిగింది అనే అంశం మీద మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఇప్పటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అపచారం జరిగింది కనుక కోట్లాది మంది ప్రజల ఆరాధ్యంగా పిలువబడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే అపరాధం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24లో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అపరాధాన్ని ఎత్తి చూపి హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేసినటువంటి అంశంలో భాగంగా ప్రాయశ్చాత్త దీక్ష చేసి అనేక మందిని చైతన్యపరిచినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఇటువంటి తరుణంలో భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి దేవాలయంలో ఏదైతే కలేబారాలతో ఉన్నటువంటి కొవ్వు కలిసి ఉంది అని చెప్పేసి సిట్ నివేదికలో లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మరియు నేటి ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే అవాకులు చవాకులు మాట్లాడుతూ దుర్భాషలాడుతూ ఏదైతే సిట్టు నివేదికలో స్వచ్ఛందంగా చూడమని చెప్పేసి అక్షర పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటే వారికి హితవు పలుకుతూ ఉన్నాం. సిట్టు నివేదిక ఏం చెప్పింది? మీరు ఆల్రెడీ ఏదైతే మీరు అసలు నెయ్యినే వాడలేదు, మీరు ఏదైతే నూనెను ఏదైతే నువ్వులతో ఉన్నటువంటి నూనెను 4000 లీటర్ల నువ్వుల నూనె ఎవరైనా వాడతారండి భారతదేశ చరిత్రలో? అటువంటి అపరాధం జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి అపవిత్రం చేశారు. వారి మనోభావాలను మనం కాపాడాలి అని చెప్పేసి అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే. ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులకి ఏ కులమైనా ఏ మతమైనా అన్నీ సమ్మతమే. అయినప్పటికి కూడా ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదంలో అపరాధం జరిగింది, వీళ్ళ మీద నివేదిక తీసుకురావాలి, సిట్ వేయాలని చెప్పేసి ఏదైతే కోరినటువంటి సిట్టు నివేదిక ఏం చెప్పింది? ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి పరిపాలనా విధానంలో ఉన్నటువంటి పరిపాలనా మండలి, పాలక మండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కానీ, ఆ రోజు ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి కానీ, ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కానీ దోషులుగా చిత్రీకరించబడతారని చెప్పేసి అబద్ధాలు ఏదైతే దొంగని వీడు దొంగ కాదు అంటే ఒప్పు అయిపోతుందా? దొంగని దొంగే అని తేలుస్తారు. అటువంటి అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మంది. అటువంటి నివృత్తి కలిగినటువంటి ఏదైతే సిట్ కానీ సిబిఐ కానీ వెంటనే స్వచ్ఛందంగా ఇందులో నెయ్యలేదు, అసలు ఏవైతే కెమికల్స్తో అతి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ను వాడి ఈ నెయ్యిగా చూపించి ఇంతకంటే భయానకమైనటువంటి పరిస్థితులు ఇంకోటి ఉంటాయా? అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 11 సీట్లే కాదు, రానున్న రోజుల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ప్రజలు చెప్తా ఉన్నారు. అటువంటి నాయకుడు చెప్పినటువంటి అంశాన్ని మీరు అబద్ధం అంటే నిజమైపోతుందా? ఏదైతే స్వచ్ఛందంగా ఉన్నటువంటి ప్రభుత్వం వేసినటువంటి నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం దోషులు ఎవరైనా శిక్షించబడతారు, శిక్షకు అర్హులవుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, మాజీ మంత్రులకు కానీ, మాజీ ముఖ్యమంత్రికి కానీ, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి కానీ ఈ వేదిక ద్వారా, ఈ ప్రెస్ మీడియా ద్వారా హితో పలుకుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు స్వచ్ఛందంగా మీ తప్పును మీరు ఒప్పుకోండి, ఇప్పటికైనా ప్రజలు క్షమిస్తారేమో చూద్దాం. కానీ ఇది అబద్ధం అని చెప్పేసి మీరు వాళ్ళతో వీళ్ళతో మీ మీడియా ఉందని చెప్పేసి మీడియాల్లో అరుపులు అరిస్తే ఎవరు నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. దయచేసి
వెంటనే మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని తప్పుకు శిక్షకు అర్హులు అని చెప్పేసి తెలియజేయాలా. లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ప్రజలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని మనకి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లో తెలిసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కల్తీ జరిగింది. ప్రజలు ఎంతో అంటే నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. లడ్డూలోన మన శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడం ఏంటి అని ఎంతో బాధపడుతున్నారు. ఆ బాధని మరికొద్ది భగవంతుడిని మీ క్షమాపణ కోరుతూ పవన్ కళ్యాణ్ గారు మెట్లు మార్గాన ఆ రోజు ఆయన పాదయాత్ర చేయడం కానీ, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో అన్ని మూలలు కూడా ప్రతి నియోజకవర్గాల్లో మండలాల్లో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్క నాయకులు కూడా వెళ్ళి క్షమాపణ చెప్తూ మేమందరం పూజలు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా లడ్డూ కల్తీ జరిగింది అనుకుంటూ మేము ముందుకెళ్తుంటే ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ దొంగలు వెధవలు వీళ్ళు లడ్డూ కల్తీ లేదని వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో మార్గాలుగా అనేక విధాలుగా వాళ్ళు ఇది లేదు అని చెప్తున్నారు. ఎంత లేదు కల్తీ జరగలేదన్నా కల్తీ జరగడం వాస్తవం. మీరు రసాయనాల ద్వారానా కృత్రిమంగా తయారు చేసిన నెయ్యిని ఇన్ని రోజులు లడ్డూలకు వాడి అది అందరి చేత తినిపించడం మహాపాపం. మీకు ఈ పాపానికే మీకు నిజంగా దానికి పనిష్మెంట్గా భగవంతుడు ఆల్రెడీగా మీకు 151 నుండి ఆఖరికి 11 చేశాడు. మీరు మళ్ళీ కప్పిపుచ్చాలని మీ తప్పును మీరు దాచుకోవాలని ఈ విధంగా మళ్ళీ తప్పుటడుగులు వేస్తే మీరు ఇంకా అదల పాతాళానికి పడిపోతారు. ఈ రాష్ట్రంలో మీ జెండా లేకుండా మీరు అండమానికి ప్రజలు పంపిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, కలియుగ దైవం పట్ల మీరు ఆడే నాటకం తప్పు, మహాపాపం. దేవుడు అన్నాడు చూస్తున్నాడు. మీరు ఏదైతే హిందూ సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ దీక్షని అనేక విధాలుగా మీరు తప్పు పట్టారు. కానీ సనాతన ధర్మం అనేది సనాతన ధర్మ స్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మం అని మొదలు పెట్టారో ఈరోజు మన దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది, ఈ రాష్ట్రం వైపు చూసింది. నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరి దేశంలో కాకుండా ప్రపంచంలో మొత్తం ఎంతో కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ భావిస్తుంటే మీరు తప్పుపట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం ఇది పద్ధతి కాదు. అదేవిధంగా కూటమి నాయకులందరికీ నేను తెలియజేస్తున్నాను, అయ్యా కూటమి నాయకులు మీరు మనమందరం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు దీన్ని తప్పిపెట్టి సైడ్ చేసేందుకు ఇలాంటి అంబట్ రాంబాబు లాంటి వెధవులు బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కులాల మధ్యన తీసుకొచ్చి ఇది సైడ్ డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనం అందరం మాట్లాడవలసింది లడ్డూ కల్తీ పైన ఎవరెవరైతే దోషులు ఉన్నారో ప్రతి ఒక్కరికి శిక్ష పడే వరకు మన పోరాటం ఆగకూడదు. ప్రతి ఒక్కరూ గుంతెత్తి మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. లడ్డూ కల్తీ జరిగింది ఏదైనా ఉందో ఎవరెవరు చేశారో ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయ్యాలి, బొక్కలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా వైసీపీ వారు ఏదైతే తిరుపతి అత్యంత పవిత్రంగా మనం భావించే తిరుపతి ప్రసాదం లడ్డూలో కల్తీ జరగలేదు, గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రులు ప్రజల్లో దీన్ని తప్పుదోవ పట్టించారు అంటున్నట్టు వాళ్ళు ప్రజల్లో ఈ మధ్య వెళ్ళి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో జనాలకి వాటిని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ చెప్తున్నారు అందులో జంతు కొవ్వు అవశేషాలు లేవు అని చెప్తున్నారు. కానీ సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో సిట్ నివేదికలో ప్రాథమికంగా చెప్పిందేంటి, ఒక్క ఆవు పాలు చుక్క కూడా లేకుండా 68 లక్షల టన్నుల నెయ్యిని వినియోగించారు.
ఆవు పాలే లేనప్పుడు నెయ్యి ఎలా వాళ్ళు సేకరించగలిగారో వాళ్ళు తెలియజేయాలి. అదే సేమ్ టైంలో దీనివల్ల లాభం పొందింది 238 కోట్ల లాభాన్ని వైసీపీ వాళ్ళు పొందారు. దీని మీద మేము నిగ్గు తేల్చమని అడుగుతున్నాం. రానున్న రోజుల్లో దీని మీద చర్చ కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా జనసేన పార్టీ ఈ చర్చను ఏ రకంగా అయితే వైసీపీ ప్రభుత్వం గత లడ్డూలో కల్తీ జరిగింది అన్నది, ఎలా చేసింది అన్నది కూడా మేము గ్రామ మండల స్థాయిలో కూడా తెలియజేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అంతేకాదు వైసీపీలో ఉన్న మేధావి వర్గాన్ని కూడా మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పార్టీలకు అతీతంగా మీలో కూడా హిందువులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. ఒక్క చుక్క నెయ్యి కూడా లేకుండా 68 లక్షల టన్నుల నెయ్యిని మీరు ఎలా సాధించగలిగారు, ఎలా దాన్ని ఉపయోగించగలిగారు అన్నది మీరు ఒకసారి తెలియజేయండి. అలాగే రానున్న రోజుల్లో ఈ చర్చ కేవలం గ్రామ స్థాయిలోనే కాకుండా అటు అసెంబ్లీలో కూడా జరగాలి. దీని వెనక ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళందరూ కూడాను చట్టం ముందు వాళ్ళని మేము దోషులుగా నిలబెట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.